టీవీ 45 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బ్రాహ్మణపల్లి పర్యటన. ఆన్లైన్ వేధింపులపై సమంత పోరాటం, ఐక్యరాజ్య సమితితో కీలక భాగస్వామ్యం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న కేబినెట్లో ఆమోద ముద్ర వేసుకున్నారు. సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయటపెడతా ఉంది. అక్షరాల 50,000 కోట్ల స్కామ్ ఈ స్కామ్. ఈ 50,000 కోట్ల స్కామ్లో దాదాపు 30 నుంచి 40% కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. ఉత్తగా ఏం చేయడిగా, ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ కమిషన్. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకి ఎట్లా మేలు చేయాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి, ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి, వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది. జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు దండుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం. స్వయంగా కేబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్పడం కాదు. ఇలా బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి, సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం. దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం. మన మిషన్ కాకతీయ కావచ్చు, మన మిషన్ భగీరథ కావచ్చు, మన 1962 కావచ్చు, గురుకుల పాఠశాలలు కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం. కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది? బడా బడా స్కామ్లకు, సకల దరిద్రాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. చప్పట్లతో భారత్ మాతాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జై భీమ్. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామచంద్ర గారు మాట్లాడతారు. ఈనాటి సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర దళిత్ మోర్చా అధ్యక్షులు శ్రీ కాంతి కిరణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డాక్టర్ ఎన్ గౌతమరావు గారు, అడ్వకేట్ అశోక్ విమల గారు, అదేవిధంగా ఎస్ కుమార్ గారు, జాతీయ దళిత్ మోర్చా కార్యదర్శి, అదేవిధంగా
మన దేవేంద్ర గారు మాజీ కమిషన్ మెంబర్, మన స్థానికంగా కార్పొరేటర్ అయినటువంటి డాక్టర్ సురేఖ గారు, పత్రికా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి ఒక సోదరిమణులకు, ఈరోజు మనందరం కూడా దేశవ్యాప్తంగా కూడా ఇది రాజ్యాంగ దినం కింద జరుపుకుంటున్నాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు. భారతదేశం ఒక రిపబ్లిక్గా మారింది 26 జనవరి. కానీ ఈ రిపబ్లిక్ కావడానికి కారణము మన రాజ్యాంగము. ఆ రాజ్యాంగాన్ని దాదాపు 2 సంవత్సరాలు 3 నెలలు చేసి రాసి ఒక 300 చిల్లర మనుషులు వాళ్ళు రాసిన తర్వాత, పాకిస్తాన్ విడిపోయిన తర్వాత 250 మంది మిగిలి వాళ్ళందరూ కూడా కష్టపడి రచించినటువంటి ఒక రాజ్యాంగము ఈరోజు మన భారతదేశంలో మనకు మార్గదర్శనమైనటువంటి ఒక భగవద్గీత మనకది. ఈరోజు దేశానికి ఎప్పుడు సంక్షోభం వచ్చినా ఆ సంక్షోభానికి మనకు ఏదైనా జవాబు ఉన్నది అంటే మన రాజ్యాంగమే. హంగ్ పార్లమెంట్ వస్తే ఏం చేయాలి, ఎవరికి మెజారిటీ లేకపోతే ఏం చేయాలి, డిఫెక్షన్స్ చేస్తే ఏం చేయాలి, ఇంకా ఏదైనా అంటే ఇంకా ఏం చేయాలి అనేది మొత్తం రాజ్యాంగంలో ఉన్నది. కానీ చాలామంది ఇక్కడ చిన్న విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, రాజ్యాంగం రచించేటప్పుడు రాజ్యాంగం నిర్మాణం చేసేటటువంటి వ్యక్తుల్లో మన ఒక తెలుగు వాళ్ళు దాదాపు 6 ఉన్నారు. ఆ తెలుగు వారితో పాటు డాక్టర్ అంబేద్కర్ గారు దాని యొక్క అధ్యక్షత వహించి ఈ యొక్క రాజ్యాంగ నిర్మాణాన్ని ప్రపంచంలో అనేక ఒక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు చదివి దాంట్లో మంచి గుణాలను తీసుకొని మన రాజ్యాంగం రచించి ఈరోజు మనము ఈ యొక్క సందర్భంగా రాజ్యాంగాన్ని మనం ఎందుకు చదవాలి, రాజ్యాంగాన్ని ఎందుకు గౌరవించాలనే విషయం తెలుసుకోవాలి. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బ్రాహ్మణపల్లె పర్యటన, దెబ్బతిన్న అరటి తోటలను పరిశీలించి రైతులతో సంభాషించారు. రైతు కోసం తప్పించిన పరిస్థితులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల బ్రతుకులు మొత్తం తిరోగమనంలోకి చేరాయి. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలల కాలంలో ఈ 18 నెలల కాలంలో దాదాపుగా 16 సార్లు కరువు వల్లనో లేకపోతే వరదల వల్లనో అతివృష్టో అనావృష్టో రైతులు నష్టపోయిన పరిస్థితులు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన ఆవశ్యకత కలిగిన పరిస్థితులు. ఈ 18 నెలలలో 16 సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే, ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరమున్న పరిస్థితులు ఉత్పన్నమైతే, చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు 0. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1100 కోట్ల పైచిలకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తూ ఉన్నారు. రైతులకు రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తూ ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. రైతులకు ఒక హక్కుగా ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు, కరువులు వచ్చినా, వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా ఒకవైపున ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఎగరగొడతా ఉన్నారు. సీజన్ ముగిసేలోగానే ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొడతా ఉన్నారు. రెండోది రైతులకు హక్కుగా ఉచిత పంటల బీమా అన్నది రైతులకు ఒక హక్కుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కల్పించిన హక్కును చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ హక్కును కాలరాశాడు. 84 లక్షల మంది రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్బీకేల పరిధిలో ఈ క్రాప్ చేసి, ఈ క్రాప్ అంటే రైతును పొలంలో నిలబెడతారు, వేసిన పంట మధ్యలో ఆ పొలంలో రైతు నిల్చొని ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేసి దాన్ని ఈ క్రాప్ అని అంటారు. అలా ఈ క్రాప్ చేసి ఆర్బీకేకి అనుసంధానం చేసి
మొత్తంగా దాదాపుగా 84 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా సౌకర్యం గతంలో కలిగిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వమే రైతుల తరఫున ఉచిత పంటల బీమా కట్టి రైతులకు ఒక హక్కుగా ఇచ్చేది. అలా కట్టడం వల్ల రైతులకు 5 సంవత్సరాలలో దాదాపుగా 7,400 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు మేలు జరిగిన పరిస్థితులు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ప్రముఖ సినీ నటి సమంత మహిళలపై పెరుగుతున్న ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకొచ్చారు. ఈ బృహత్ కార్యం కోసం ఆమె ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ విమెన్ ఇండియాతో చేతులు కలిపారు. ఆన్లైన్ వేదికగా మహిళలపై జరుగుతున్న హింసను అంతం చేయటమే లక్ష్యంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో తాను పాలు పంచుకుంటున్నట్లు సమంత ఇంతకు ముందే స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తనకున్న 37 మిలియన్ల ఫాలోవర్స్ ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆన్లైన్ వేధింపులపై తన అనుభవాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్, ఆన్లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫోటోలు వంటి అనేక రూపాల్లో మహిళలు హింసకు గురవుతున్నారు. ఒకప్పుడు ప్రత్యక్షంగా జరిగే ఈ వేధింపులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్లపైకి చేరాయన్నారు. ఇది మానసికంగా కృంగదీస్తుందన్నారు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను కూడా ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నానని తెలిపారు. మహిళల్లో ఈ అంశంపై అవగాహన పెంచడమే ఈ ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని సమంత స్పష్టం చేశారు. ఆన్లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. యుఎన్ విమెన్ ఇండియా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సమంత పేర్కొన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అధ్యక్షతన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సింగరేణి SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ ముఖ్య సలహాదారు పులి మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ 76వ రాజ్యాంగ అమలు దినోత్సవానికి మాజీ శాసనసభ్యులు కోరుకంటి చందర్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసిన గొప్ప నాయకుడు, దళిత జాతి ముద్దుబిడ్డ. ప్రపంచ దేశాలంతా కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నారంటే ఆయన గొప్పతనాన్ని ఈ ప్రపంచం అర్థం చేసుకున్నది కనుకనే ఈరోజు ఒక భారతదేశం కాకుండా ప్రపంచం కూడా ఆలోచన చేస్తూ ఉన్నది. ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి అందించిన గొప్ప దినం నవంబర్ 26. ఇలాంటి రోజును ఒక గొప్ప నాయకుడు, అందులో ఒక దళిత జాతిలో పుట్టి పెరిగిన నాయకుడు రచించి దేశానికి అందించడం అనేది ఇది మామూలు విషయం కాదు. అలాంటి జాతిలో పుట్టినందుకు మేమందరం కూడా గర్విస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో SC/ST BC మైనార్టీల ఐక్యత లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉన్న SC/ST BC మైనార్టీలందరూ ఐక్యతతోటి ఒక తాటిపైకి వచ్చినట్టయితే తప్పకుండా రాజ్యాంగం మన చేతిలోకి వస్తుంది. ఈ రాజ్యాన్ని ఏలే శక్తి కూడా మనలోకి వస్తుంది. ఈరోజు గొప్ప గొప్ప చదువులు చదువుకున్న SC/STలందరూ కూడా ఇంకా ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారంటే మనలో ఐక్యత లేకపోవడం అనేది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాంటి గొప్ప నాయకుని ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ అలాంటి జాతిలో పుట్టినందుకు మనం అందరం గర్వించడమే కాకుండా ఈ రాజ్యాంగంలో మనకు మెదక్ కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది రాజ్యాంగ పీఠికకు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. కులమత జాతి విభేదాలు లేకుండా ప్రతి పౌరునికి సమాన న్యాయం, సమాన అవకాశాలే రాజ్యాంగ లక్ష్యమని పేర్కొన్నారు. హక్కులతో పాటు విధులు, బాధ్యతలు కూడా పాటించడం ప్రతి పౌరుడి కర్తవ్యమని కలెక్టర్ హితవు పలికారు. మనకి దాంట్లో డిఫైన్ చేయడం జరిగింది. సో ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి, సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ కి
సో వాళ్ళు డిఫరెంట్ కమిటీస్ ఏర్పాటు చేసుకొని ఆ కమిటీస్కి ఫామ్ కావడం. సో ఇవన్నీ కూడా చాలా చరిత్రాత్మకమైన ఇయర్స్. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే 1948 ఒక స్పెషల్ ఇది ఉంటుంది మనకి. సో దాంట్లో మనం 26 నవంబర్ రోజు సో ఎన్నో డిస్కషన్స్, ఎన్నో అయినాక అన్ని ఆర్టికల్స్ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ ఫండమెంటల్ అప్పుడున్న ఈస్ట్ పాకిస్తాన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ బంగ్లాదేశ్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా అదే టైంలో ఇండిపెండెన్స్ వాళ్ళకు కూడా వచ్చినాయి. సో వాళ్ళు కూడా కాన్స్టిట్యూషన్స్ రాసుకున్నారు. సో మన కింద ఉన్న శ్రీలంక కానివ్వండి, సో ఎన్నో నేబరింగ్ కంట్రీస్కి అందరికి కూడా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చేసి వాళ్ళు కూడా సో ముందు వెంట వచ్చి వాళ్ళందరూ కూడా ఈ కాన్స్టిట్యూషన్స్ రాసుకోవడం జరిగింది. బట్ మన కాన్స్టిట్యూషన్ ఎంత స్ట్రాంగ్ అంటే కూడా ఇయర్ బై ఇయర్ మన టోటల్ అందరూ కూడా ఇంటిగ్రేట్ అయిపోతా. సో ఇంకా మనం ఇంకా స్ట్రాంగ్ నేషన్గా ఎస్టాబ్లిష్ అయ్యి సో ఇప్పుడు ఇంకొక 1 yearలో మనము థర్డ్ లార్జెస్ట్ ఎకనామీ కూడా కాబోతాము. ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకనామీ అయిపోయినాం. $4 billion ఎకనామీ క్రాస్ అయిపోయినాం. ఇంకా కొన్ని రోజులలో మనము ఆల్రెడీ జర్మనీ, జపాన్ ఇవన్నీ కూడా కిందికి వేసిపోయి యూఎస్, చైనా తర్వాత ఇండియానే థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా కూడా మనము కాబోతాము. solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. So ఇది వాళ్ళ ఎస్పెషల్లీ తెలంగాణ లాంటి రాష్ట్రంకి అప్పుడు హైదరాబాద్ సంస్థానము భారతదేశంలో విలీనం కావడం జరిగింది. సో 1947లో మనకి ఇండిపెండెన్స్ వస్తే నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నె కైలాష్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయూజేఏసీ నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయూజేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ నేత మాట్లాడుతూ పున్న కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ నేతకు అవకాశం రావడాన్ని కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం 33 జిల్లాలలో డీసీసీ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నుంచి బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డకు వికాసైనటువంటి కాంగ్రెస్ నాయకునికి పున్నా కైలాష్ నేతకు డీసీసీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చినందుకు ఓయూజేసీ పక్షాన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. ఈ యొక్క అధ్యక్ష ఎన్నికను జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుచరులకు, అనుయాయులకు, వాళ్లకు భజన చేసే వాళ్లకు పదవులు రాలేదన్న ఉద్దేశంతో కైలాసన్న మీద అక్కస్తోని పాతగా ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఒక వీడియోను వైరల్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించిండని చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతుంది, లేఖలు రాయడం జరుగుతుంది సీఎం గారికి, అధిష్టానానికి. మేము ఓయూజేఏసీ పక్షాన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తక్షణమే వెంటనే ఉపసంహరించుకోవాలి, లేఖను ఉపసంహరించుకోవాలి, బీసీ నాయకునికి మద్దతు తెలియజేయాలి. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఓయూజేఏసీగా, మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? బీసీల ఓట్లు లేదే మీరు మంత్రులైరా, బీసీల ఓట్లు లేదే మీరు ఎమ్మెల్యేలు గెలిచిర్రా? మేము ఈ రోజు అంటా ఉన్నాము, మీరు తిట్టుకున్నప్పుడు, మీరు అనుకున్నప్పుడు ఎన్నో రకాలుగా దూషించుకున్నారు, మళ్ళీ కలిసిపోయిర్రు. మీరు ఒక పార్టీలు ఉంటారు, మీ తమ్ముళ్ళు ఒక పార్టీలో ఉంటారు, మీరు మాత్రం పార్టీలలో గెలవడం కోసానికి పార్టీని పక్కకు పెట్టి పార్టీ లైన్ తప్పి కూడా మీరు ఓట్లు వేయించుకుంటారు, ఓట్ల కోసానికి అభ్యర్థిస్తారు. కానీ ఈ రోజు పార్టీ కోసం 2014 నుంచి గత 12 ఏళ్ల నుంచి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఒక సామాన్య కార్యకర్త, ఒక బీసీకి ఒక మంచి పదవి వస్తే జీర్ణించుకోలేకుండా ఇట్లా అక్కసెల్లగడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. రేపు రాబోయే ఎన్నికలలో ఇదే ధోరణి కొనసాగితే రాబోయే ఎన్నికలలో మేము బీసీలుగా ముక్త కంఠంతో ఏకమైపోయి మీ యొక్క ఎలక్షన్లలో ఏ ఎన్నికలలో పోటీ పడ్డా కానీ మేము ఓడించేదాకా అహర్నిశలు శ్రమిస్తా ఉంటాము. కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, దీన్ని ఖబర్దార్
మీరు ఎవరైతే వ్యతిరేకంగా బీసీ బిడ్డ కైలాష్ నేతకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తా ఉన్నారో, మీరు బదనాం చేయడానికి కుట్ర పన్నుతా ఉన్నారో, వైరల్ చేస్తున్నటువంటి వీడియో ఏదైతే ఉన్నదో ఆ వీడియో మార్ఫింగ్ చేసినటువంటి వీడియో, ఆయన అన్నటువంటిది ఆ రోజు బీసీలను కాపాడుకోవాలి, బీసీల కడుపు మండుతుంది, బీసీలకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు బీసీల మీద అనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట కానీ వ్యక్తిగతంగా ఎటువంటి దూషణలు చేయలేదు. దానికి సంబంధించినటువంటి క్షమాపణలు కూడా కోరుకోవడం జరిగింది. అయినా కానీ మీ మనసు కరగడం లేదు. మీకు కావాలి, మీకు సంబంధించినటువంటి వాళ్లకు పదవులు కావాలి తప్ప బీసీలకు పదవులు వద్దు, బీసీలు రాజకీయంగా ఎదగొద్దు. నల్గొండ జిల్లాలో మొట్టమొదటిసారి ఒక బీసీకి అవకాశం వచ్చింది కాబట్టి మీరు తక్షణమే లేఖను ఉపసంహరించుకోవాలి, బీసీ బిడ్డకు మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఓయూజేసీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతా ఉంది. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బ్రాహ్మణపల్లి పర్యటన. ఆన్లైన్ వేధింపులపై సమంత పోరాటం, ఐక్యరాజ్య సమితితో కీలక భాగస్వామ్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.